హలో ఫ్రెండ్స్, బాలకృష్ణ గారి అభిమానులకు పండగ లాంటి వార్త. ఒకదానిపైన ఇంకోటి అప్డేట్స్ అంటూ మూవీ మేకర్స్ ఇస్తూనే ఉన్నారు. ఏం నడుస్తుంది ఇండస్ట్రీలో అంటే బాలయ్య గారి తాండవం నడుస్తుంది. కరెక్టే, ఇండస్ట్రీని షేక్ చేసేలా బాలయ్య గారి అఖండ 2 నుంచి తాండవం సాంగ్ ఏదైతే టైటిల్ ట్రాక్ సాంగ్ ఉందో అది షేక్ చేస్తుంది సోషల్ మీడియాని. 12 మిలియన్ ప్లస్ వ్యూస్ తోని రికార్డు సృష్టిస్తుంది, ఎలాంటి ఫేక్ వ్యూస్ లేకుండా. ఇది ఇలా ఉండగా ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మూవీ మేకర్స్. ఆ అప్డేట్ ఏంటంటే అఖండ 2 తాండవం నుంచి అయితే సెకండ్ సాంగ్ రాబోతుంది రేపు. అది రేపు సాయంత్రం 5 గంటలకి వైజాగ్ నగరంలో జగదాంబ థియేటర్లో 5 గంటలకు ఈ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సాంగ్ వచ్చేసి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ సాంగ్, జాజికా జాజికా సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. ఇది ఒకటే కాదు, ఇంకో అప్డేట్ కూడా ఉంది. ఇంకో అప్డేట్ ఏంటంటే బాలయ్య గారి NBK 11 మూవీ స్టార్ట్ అయితే కాబోతుంది అన్నట్లు, అది గోపీచంద్ మల్లేన్తోని మూవీ స్టార్ట్ చేయబోతున్నారు అన్నట్లు ఒక అనౌన్స్మెంట్ అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రేపు ఉదయం 10:40 గోపీచంద్ మల్లేని గారితో బాలకృష్ణ గారి మరొకసారి కొలాబరేషన్ జరగబోతుంది. ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. సో దీనికి సంబంధించి రేపు ఉదయం 10:40 ఈ మూవీని, దీని గురించి అయితే ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఇది అయితే నిజంగానే బాలయ్య గారి అభిమానులకు పండగ లాంటి వార్త. ఎందుకంటే బాలయ్య గారి అభిమానులకి ఈ మధ్య కాలంలో ఒకదాని వెంట ఇంకొకటి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అఖండ 2 తాండవం నుంచి అయితే విపరీతమైన అప్డేట్స్, టీజర్ కానివ్వండి, సాంగ్ ప్రోమో కానివ్వండి, తాండవం ఫుల్ సాంగ్ కానివ్వండి, 3D సాంగ్ 3Dలో మూవీ యొక్క టీజర్ ని రిలీజ్ చేయడము నిజంగా చాలా అంటే చాలా బాగుంది. 3Dలో సాంగ్ అయితే ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆ త్రిశూలం రౌండ్ తిరుగుతుంటే దాని నుంచి బ్లడ్ పడుతుంటే ఆ ఫీల్ గానీ, ఆ పుర్రెలను తొక్కేటప్పుడు పుర్రెలు ఒకేసారిగా పైకి లేవడము 3Dలో అయితే చాలా అంటే చాలా బాగుంది. అది కాకుండా ఇప్పుడు జాజికా సాంగ్ అని చెప్పి రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. ఇది కూడా వైజాగ్ లో చేయడం, ఎందుకంటే కంప్లీట్ గా మార్కెట్ పైన కాన్సన్ట్రేట్ చేశారు అఖండ 2 మూవీ టీమ్ మేకర్స్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మొన్ననే బాంబేలో ఒక ఈవెంట్ చేయడం జరిగింది. నిన్న 3Dలో హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సాంగ్ ని జగదాంబ థియేటర్ వైజాగ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ట్రైలర్ అయితే బెంగళూరులో చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మన ఒపీనియన్ మన ఛానల్లో మనం చెప్పాము ఆల్రెడీ, వారణాసిలో చేస్తే చాలా బాగుంటుందని చెప్పి. సో చూద్దాం మరి ఎక్కడ జరుగుతుందో అనేది. దాంతో పాటు 3Dలో మరొకసారి ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అది హైదరాబాద్ లో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది. సో ఒక దాని వెంట ఇంకో అప్డేట్స్ అయితే బాలయ్య గారి అభిమానులకు పండగ లాంటి వార్త ఇది. సో మంచి రికార్డ్ సృష్టిస్తుంది తాండవం సాంగ్, 12 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబోతుంది. దాంతో పాటు మూవీ అప్డేట్స్ పైన మూవీ అప్డేట్స్, రేపు కొత్త మూవీ NBK 111 కి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది. సో బాలయ్య గారి అభిమానులకైతే పండగ లాంటి వార్త. సో నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా రేపటి కోసం. రేపు 2 అప్డేట్స్ రాబోతున్నాయి. దీంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా చాలా చక్కగా చాలా స్పీడప్ అయ్యాయి. తమన్ గారి మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉన్నది, అసలు ఎంత చెప్పినా తప్పే. ఇక దాని తర్వాత బోయపాటి గారి విజువల్స్ కానివ్వండి, ఈ సాంగ్ లో తాండవం సాంగ్ లో చాలా మంచి విజువల్స్ అయితే కనబడ్డాయి. ఇది కాకుండా ముంబైలో ఒక మొన్న తాండవం సాంగ్ రిలీజ్ చేసినప్పుడు చిన్న గ్లిమ్స్ లాంటి ఒక ఏదైతే సెకండ్ టీజర్ రోర్ ఉంది కదా, అఖండ రోర్ అని చెప్పి సెకండ్ టీజర్ వచ్చింది కదా, అది హిందీలో దానికి సంబంధించి టీజర్ ఉండడం ఇది హిందీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సో నెక్స్ట్ కొత్త మూవీ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. నిజంగా చాలా మంచి వార్త. దీంతో పాటుగా మన నెక్స్ట్ వీడియోలో నేను ఐబొమ్మ సంబంధించి అరెస్ట్ అయితే జరిగింది. చాలా మంది దీనిపైన వీడియోస్ తీస్తున్నారు, కంటిన్యూస్ గా వీడియోస్ పెడుతున్నారు. ఐబొమ్మ ఎలా మూవీస్ తీసేది, ఎలా పైరేట్ చేసేది, ఎలా దాన్ని తెలంగాణ పోలీస్ కానివ్వండి, సైబర్ క్రైమ్ కానివ్వండి ఎలా పట్టుకున్నారని చెప్పి చాలా మంది ఇస్తున్నారు. అది కాకుండా ఐబొమ్మ చేసింది కరెక్టా కాదా, ఐబొమ్మని హీరోగా ఎందుకు చూస్తున్నారు, ఎందుకు కొంతమంది హీరో అంటున్నారు, కొంతమంది జనాలు హీరో అంటున్నారు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు విలన్ అంటున్నారు. కేవలం తప్పు ఐబొమ్మ రవిది మాత్రమే ఉందా, దాంతో పాటు స్టార్ హీరోస్ ప్రొడ్యూసర్స్ ది కూడా ఉందా అనేది, మీరు ఐబొమ్మ గురించి వీడియో తీయాలి అనుకుంటే మీరు ఐబొమ్మ గురించి ఒక వీడియో తీయండి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను దాని గురించి కంప్లీట్ గా రేపు మార్నింగ్ కల్లా ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తా. దాంతో పాటు మన బాలయ్య గారి అభిమానులందరూ జై బాలయ్య అంటూ కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా జై బాలయ్య అంటూ కామెంట్స్ చేయండి, హైప్ చేయండి. రేపు మనకు 2 అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ పైన మనము ఖచ్చితంగా తొందరగా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.